హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. దేశంలో ఇప్పుడు ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. కోర్టులు, ప్రభుత్వాలు కొన్నిట్లో ఆధార్ కార్డు లేకున్నా పర్లేదు అని మినహాయింపులు ఇచ్చినా చాలా చోట్ల ఆధార్ కార్డులు అడుగుతూనే ఉన్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా మనతో ఆధార్ కార్డులు ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఈ ఆధార్ కార్డును ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడం వల్ల మన డేటా దుర్వినియోగం అవుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం మాస్క్డ్ ఆధార్ కార్డును తీసుకువచ్చినా అది పూర్తి స్థాయిలో ప్రజలకు రక్షణ కల్పించలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆధార్ కార్డుతో కష్టాలు లేకుండా సులువుగా పని జరిగేలా ఒక కొత్త యాప్ ను తీసుకువచ్చింది. ఇక ఈ యాప్ ఉంటే చాలు, మన చేతిలో ఆధార్ కార్డు లేకున్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. డిజిటల్ ఇండియా నినాదంలో భాగంగా ఆధార్ కార్డు లేకుండా ఈ యాప్ ను కేంద్రం తీసుకువచ్చింది. తాజాగా కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ఈ కొత్త ఆధార్ యాప్ ను ప్రారంభించారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI సహకారంతో రూపొందించిన ఈ యాప్ లో క్యూఆర్ కోడ్ ఆధారిత ధృవీకరణ, రియల్ టైం ఫేస్ ఐడి వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త ఆధార్ యాప్ వినియోగించే వారు ఇక నుంచి తమ వెంట ఆధార్ కార్డులను గాని, జిరాక్స్ కాపీలను గాని తమ వెంట తీసుకువెళ్లవలసిన అవసరం లేదు. ఆధార్ కార్డును చెక్ చేసే సమయంలో అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని ఆధార్ కార్డు వినియోగదారుడు తన ఫోన్ లో ఉండే ఆధార్ యాప్ ను ఉపయోగించి స్కాన్ చేస్తే వెంటనే ఆధార్ కార్డు వెరిఫికేషన్ పూర్తి అవుతుంది. సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన వివరాల కోసం ఎవరైనా ఆధార్ కార్డు అడుగుతారు. కొందరు నంబర్ మాత్రమే తీసుకుంటే మరికొందరు మాత్రం ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా తీసుకుంటారు. కానీ మన వద్ద ఈ కొత్త ఆధార్ యాప్ ఉంటే వారి వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ ను మన ఫోన్ లోని యాప్ ద్వారా స్కాన్ చేస్తే మన ఆధార్ కార్డుకు సంబంధించిన పూర్తి సమాచారం క్షణాల్లోనే వారికి వెళ్లి వెరిఫికేషన్ పూర్తి అవుతుంది. దీంతో ఆధార్ కార్డును ఎప్పుడు వెంట తీసుకు వెళ్లవలసిన అవసరం ఉండదు. ఈ కొత్త ఆధార్ కార్డు యాప్ ప్రస్తుతం పరీక్ష దశలోనే ఉన్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దీన్ని అతి త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాప్ ఆధార్ వెరిఫికేషన్ ను యూపీఐ ట్రాన్సాక్షన్ల లాగే మరింత సులువు చేయటంతో పాటు యూజర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్ ఐడెంటిఫికేషన్ ను సులభతరం చేస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ యాప్ కు సంబంధించి బీటా పరీక్షలు ఒకసారి పూర్తి అయితే దేశవ్యాప్తంగా దీన్ని ఫుల్ వర్షన్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇది వాళ్ళ టాపిక్. మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.